హలో నమస్తే, వెల్కమ్ టు నీరజ్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఈ స్వీట్ మస్క్ మెలన్ని జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా రోజుల నుంచి అయితే నేను వీడియోస్ తీయడము ఆపేశాను. ఎందుకంటే మా చిన్న బాబు కొంచెం ట్యూషన్కి వెళ్ళేటప్పుడు కాల్ ఫ్రాక్చర్ అయ్యింది. సైకిల్ మీద నుంచి కింద పడి ఇక కొంచెం ఆ ప్రాబ్లంలో అటు ఇటు తిరగడం వల్ల వీడియో అయితే సరిగ్గా తీయలేకపోయాను. ఇప్పటి నుంచి అయితే తీస్తానండి. నేను ప్రతి ఒక్క వీడియో కూడా షేర్ చేసుకుంటాను. అది రైటో రాంగో అన్నీ మీరే చెప్పాలి. ఇలా అయితే కట్ చేసుకొని ఈ సీడ్స్ కూడా పడేయకుండా మనం మంచిగా వాష్ చేసుకొని ఒక 2 times ఒక గిన్నెలో వేసుకొని ఎండకు పెట్టుకున్నామనంటే ఎండకు పెట్టేసి కొంచెం ఇది మొత్తం మారిపోతుంది కదా. ఈ సీడ్స్ తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది ఇది వేస్టేజ్ కదా అనేసి పడేస్తూ ఉంటారు. ఇది వేస్టేజ్ ఏం కాదు, తింటే కూడా ఆరోగ్యానికి మంచిదేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చాలా పండిపోయింది కదా, దీని ఇలా మరీ స్పూన్ పెట్టి తీసేసినా వచ్చేస్తుంది. నైఫ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా లస్సీలు అంటూ నిమ్మకాయలు జ్యూస్ అంటూ ఏమేమో ప్రతి ఒక్కటి ఐటమ్స్ జ్యూస్ చేసుకొని తాగడం ట్రై చేయండి. ఎందుకంటే ఎండ కూడా చాలా ఉంది కాబట్టి మన హెల్త్ ఇష్యూ మనం పట్టించుకోవాలి. ఇప్పుడు బయట కూడా జ్యూస్ తాగాలన్నా కూడా 70 రూపీస్ 40 రూపీస్ పెట్టండి, ఏ జ్యూస్ వస్తలేదండి. అదేదో డైరెక్ట్గా మీ ఇంట్లోనే ఫ్రూట్స్ తెచ్చుకొని ఇలా మిక్సీ జార్లో కాసేపు 2 minutes మాది కాదు అని టైం స్పెండ్ చేసుకొని జ్యూస్ చేసుకొని తాగితే మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది. బయట 30 రూపీస్ 40 రూపీస్ పెట్టే కన్నా ఇలా చేసుకుంటూ మీకు నచ్చినట్టు జ్యూస్ చేసుకున్న మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే ట్రై చేసుకోవడం ప్రిఫర్ చేసుకోండి. వచ్చేసి జ్యూస్ జార్లో వేసుకుంటున్నాను. వచ్చేసి జ్యూస్ జార్లో అయితే వేసుకుంటున్నాను. దీంట్లో ఏమేమి మిక్స్ చేస్తానో కూడా చూపిస్తాను. అలాగే ఇది వేసుకున్నాను కదండి నేను మస్క్ మెలను, ఇంకా 2 carrots కూడా వేసుకుంటున్నాను. ఇలా మనకు నచ్చిన ఫ్రూట్ వేసుకొని కూడా చేసుకోవచ్చు మనము. ఇలా నేను 2 carrot కంపల్సరీ వేసుకుంటాను. ఇలా 2 carrots వేసుకొని ఇది నేను ఆల్రెడీ ఖజూర నేను తీసుకున్నాను కదా, బయట నుంచి కొంచెం డస్ట్ లాగా వస్తుంది కాబట్టి నేను కొంచెం వాటర్లో 2 times వాష్ చేసి 2 days కొంచెం ఈ జాలి గిన్నెలో అలాంటి దాంట్లో వేసుకొని ఆరబెట్టుకొని ఇలా బాక్స్లో నేను స్టోరేజ్ చేసుకుంటాను. అంటే ఏమైనా డస్ట్ ఉంటే పోతుందని. దీన్ని కూడా చూడండి, చూసారు కదా, ఇలా నేను క్లీన్ చేసుకున్నాక స్టోర్ చేసుకొని పెట్టేసుకుంటాను. ఇలా బయట నుంచి వచ్చిన ఖజూరాలు ఉంటాయి కదా, దీన్ని వాష్ చేయొద్దా అని అడుగుతున్నారు. చాలామంది డౌట్ ఉంటుంది. కాకపోతే నేను చేసుకునేది ఏంటంటే ఈ మనం బయట నుంచి తెచ్చే ప్యాకెట్ అయినా కానీ బాక్స్లు అయినా కానీ ఒక మంచిగా 2 times వాష్ చేసుకొని నేను ఒక జాలి గిన్నె లాంటి దాంట్లో కొంచెం నైట్ ఒక 2 days ఆరబెట్టినానంటే ఒక వాటర్ డ్రాప్ లేకుండా కూడా ఆరిపోతుంది.
ఇలా బాక్స్లో కూడా స్టోర్ చేసుకుంటే మీ హెల్త్కి కూడా చాలా మంచిది. అలానే డస్ట్ పార్టికల్స్ కూడా దీన్ని పట్టుకొని ఉంటాయి కదా, ప్యాకెట్లు అయినా కానీ బాక్స్లో అయినా కానీ కడిగి తింటేనే మంచిదని నేను అనుకుంటున్నాను. నేనైతే ప్రాసెస్ ఇలానే చేస్తాను. ఇలా బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇలా జార్లో 2 క్యారెట్ కూడా వేసుకున్నాను కాబట్టి ఇంకా దీంట్లో ఖర్జూరాల్లో కూడా సీడ్స్ వస్తాయి కదా, అవి తీసేసి కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను. ఇంకొచ్చేసి ఈ సీడ్స్ వచ్చేసి ఈ పడేస్తాము అని అంటారు కదా కొంతమంది, వేస్టేజ్ అని. కానీ అలా కాదండి. నేను చూడండి, ఇలా వేస్టేజ్ అయినా కూడా మనకి ఉపయోగపడుతుంది. 2 డేస్ ఇలా ఎండలో ఆరపెట్టుకుంటే నీట్గా ఆరిపోతుంది. ఇలా టైంపాస్ మీరు మూవీ చూసుకుంటే అయినా, ఫిలిం అంటే ఏదైనా కార్టూన్స్ పిల్లలకి ఇచ్చిన కార్టూన్స్ చూసుకునేటప్పుడైనా దీన్ని ఇలా ఫ్లప్ చేసుకొని అయినా తింటారు. టైంపాస్ అయిపోతుందండి, కానీ ఆరోగ్యానికి కూడా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఇలా నా దగ్గర కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇలా మన ఇష్టంగా మనము జ్యూస్ చేసుకొని తాగితే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చూసుకో, క్యారెట్ వేసాను, ఖర్జూర వేసాను, బాదం, కిస్మిస్, జీడిపప్పు ఉన్న ఐటమ్స్లో, ఇంట్లో ఉన్న ఐటమ్స్లో నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని జ్యూస్ చేసుకోపోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను 1 కప్పు పాలైతే వేసుకుంటున్నాను. పాలు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్యారెట్, ఖర్జూర, ఇది మస్క్ మెలన్ అయితే వేసుకున్నాం కాబట్టి టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కాబట్టి మిక్సీ అయితే పట్టేసుకుందాం. జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది, చూపిస్తాం. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గ్లాసులో అయితే వేసుకుంటున్నాం. చూసారు కదండి హెల్తీగా ఎలా రెడీ అయిందో. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.